mnemonics. 10 okay. Fourteenth one చూడండి. Integration of cos power 4x by sin cube x into sin power 5x plus cos power 5x. Sin power 5x plus cos power 5x whole to the power of 3 by 5 dx. ఇది ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. ఇది రెండింటిలో ఏంటి కామన్ చేయడం దానికి ఏంటి కామన్ రెండింటిలో? ఆబ్వియస్లీ డినామినేటర్ లో ఏ టర్మ్ అయితే ఉంటుందో సైన్ ని కానీ కాస్ ని కానీ కామన్ తీసుకోవాలి. కానీ అక్కడ పైన కాస్ ఉంది కాబట్టి సైన్ నే కామన్ తీయాలి. I is equal to integration of cos power 4x into sin cube x. ఇక్కడ కూడా సైన్ నే కామన్ తీసాను అనుకోండి. sin power 5x whole to the power of 3 by 5 1 plus cot to the power of 5x whole to the power of 3 by 5 dx. 5 cancel అవుతాం. ఇక్కడ sin cube x కదండి, అంటే దీన్ని ఎట్లా రాయించింది? cos power 4x by sin power 4x. ఇది 8x అండి. ఇది 8x అన్నప్పుడు cos power 4x by sin power 4x అంటే cot power 4x, ఇంకొక cosecant square x ఉంటుంది, cosecant power 4x ఉంటుంది. ఆ cosecant power 4x ని ఎలా రాయొచ్చు? This can be written as cot power 4x, లేదు మీరు secant square లో కన్వర్ట్ చేస్తూ ఉంటా ఉన్నా ఇబ్బంది లేదు. secant లో కన్వర్ట్ చేశారనుకోండి, అప్పుడు దేనిగా రాయొచ్చండి? ఇక్కడ కాటులో రాసి cosecant square లోనైనా రాయొచ్చు, లేదా secant లోనైనా కన్వర్ట్ చేయొచ్చు. secant లో ఎట్లా కన్వర్ట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి అన్న, దిస్ కెన్ బి రిటన్ యాజ్ cos power 4x into cos square x secant square x రాశాను అనుకో, cos square x secant square x by ఇక్కడ ఎంత వచ్చిందండి? sin to the power of 8x. ఈ sin power 8x ని ఎట్లా రాయొచ్చు చూడండి, sin cube x, sin cube x అంటే sin power 6x into 1 plus cot power 5x. cot power 5x అన్నా 1 by tan to the power of 5x అన్నా ఒకటే, 3 by 5. ఇది cos power 6x కాబట్టి డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ secant square x dx by sin by, ఇది cot కదా, cot అన్నా డివైడెడ్ బై tan power 6x అన్నా ఒకటే, ఇంటూ 1 plus tan power minus 5x whole to the power of 3 by 5. ఇప్పుడు దేనిని t అనుకోవాలి? ఈ టెర్మినాలజీని t అనుకోవాలి. 1 plus t power minus 5x is equal to t. t అనుకుంటే ఇది ఎంత వచ్చిందండి? minus 5 into tan to the power of minus 6x tan x కి డెరివేటివ్ secant square x dx is equal to d. అంటే ఇది ఆల్రెడీ దిస్ కెన్ బి రిటన్ యాజ్, అంటే secant square x by tan power 6x dx is equal to dt by 5 minus dt by 5. అంటే secant square x by tan power 6x dx is equal to minus dt by 5. So this can be written as minus dt by 5 by this value t power 3. So minus of t power minus 3 by 5 dt by 5. So minus 1 by 5. ఇది x power n కి ఇంటిగ్రేషన్ ఏంటంటే minus 3 by 5 plus 1 by, అంటే 5 minus 3 అంటే 2 by 5. సో therefore ఫైనల్ గా ఎంత వచ్చిందండి? 1/2 నోట్ చేయండి అమ్మా.
1/2 ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది కదండి. therefore -1/2 t to the power of 2/5 plus t అంటే 1 plus this is the value. నోట్ చేయండి. 1 plus cot power 5x లో ఇచ్చాడు మనకి ఆన్సర్ లో. cot లో ఇచ్చాడా tan లో ఇచ్చాడా? cot లోనే ఇచ్చాడు. సో దిస్ is equal to -1/2 into 1 plus cot power 5x whole to the power of t/5. నోట్ చేయండి. రామాంజన్ ఫోర్త్ స్టెప్ 1 2 3 4 అంటే ఇక్కడ ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం టీ అనుకుంటాంగా. 1 plus t to the power of tan to the power of -5x ని t అనుకున్నాం అనుకో. దీనికి డెరివేటివ్ కట్టి secant square x dx is equal to dt కదా. అంటే secant square x dx is equal to -dt/5 అన్నమాట. అంటే ఈ secant square x dx by tan power 6x dx కాస్త dt/5. అంటే ఈ టోటల్ టెర్మినాలజీ అంతా కూడా మనకి dt అయిపోతుంది. ఇది అలాగా టీ పవర్, ఇది అలాగా టీ పవర్ -3/5 అంటే x పవర్ n కి ఇంటిగ్రేషన్. ఆ ప్యాటర్న్ లో చేయాలి. రైట్. కార్టులోనే రాసుకోవచ్చు, కార్టులోనే కన్వర్ట్ చేసుకోవచ్చు. తను మ్యాథ్స్ పేపర్ ఈజీగానే ఉందండి. మ్యాథమెటిక్స్ పేపర్ ఈజీగానే ఉంది. ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ కానీ నిన్న షిఫ్టీలో కొంచెం లెందీ పేపర్స్ ఉన్నాయి తప్ప, లెందీ క్వశ్చన్స్ ఒక 5-6 ఉన్నాయి. ఓవరాల్ గా ఓకే. రైట్. 19th క్వశ్చన్ చూడండి. అలాగే అమ్మా. 19th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ I is equal to sin x plus sin cube x by cos 2x dx is equal to అడుగుతున్నాడండి. a cos x plus b cos, దీని తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. ఒకసారి చూడండి ఎట్లా చేస్తున్నాం. a cos x is equal to a cos x plus b of logarithm of ముందుగా 18th క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. 18th డిస్కస్ చేశాక 19th చెప్తాం. ఎందుకంటే 18th మీకు లెందీ అయిపోతుంది క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by secant x plus cosecant x plus cosecant x plus tan x plus cot x whole square is equal to x by p plus √2 cos of x plus pi by 4 by q plus cos 2x by r plus k. సో ఈ సమ్ ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. సింప్లిఫికేషన్ కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. I is equal to ఇక్కడ dx by secant x అంటే 1 by cos x, cosecant x అంటే 1 by sin x, tan x అంటే sin x by cos x, cot x అంటే cos x by sin x, వాటికి హోల్ స్క్వేర్. దీని అర్థం ఏంటంటే ఇక్కడ sin x cos x కామన్ ఎల్సిఎం కాబట్టి దీని హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. అంటే sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x, ఇక్కడ sin x ప్లస్ cos x ప్లస్ ఇక్కడ sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అంటే 1 హోల్ స్క్వేర్.
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి 4 తో మల్టిపుల్ చేసి 4 తో డివైడ్ చేయండి. అంటే 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది సైన్ 2x హోల్ స్క్వేరే కదా. సైన్ 2x ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కండిషన్ లో ఎలా రాయగలుగుతాం? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ టెర్మినాలజీ. అంటే మనకి ఇక్కడ ఈ టెర్మినాలజీలో రాయాలి. సైన్ 2x అంటే జనరల్ గా ఎలా రాయొచ్చండి? అంటే +1 -1 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాను అనుకోండి, +1 -1. అప్పుడు ఇది ఏమైపోతుందండి? 2 sin x cos x ఉంటుంది, +1 అంటే sin square x plus cos square x. సో 1 can be written as sin square x plus cos square x plus 2 sin x cos x అంటే sin x plus cos x whole square minus 1 whole square divided by sin x plus cos x plus 1 whole square. Again, this is in the form of a square minus b square. 1 అన్నా 1 అన్నా ఒకటే కదా. a square minus b square అంటే a plus b into a minus b. అంటే sin x plus cos x plus 1 into sin x plus cos x minus 1 by sin x plus cos x plus 1 whole square. అగైన్ ఇక్కడ హోల్ స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్, ఈ హోల్ స్క్వేర్ క్యాన్సిల్. అంటే ఇది a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉందా లేదండి? a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1, సి స్క్వేర్ అంటే +1 ప్లస్ 2ab అంటే -2ab minus 2 sin x minus 2 cos x plus 2 sin x cos x అంటే sin 2x. ఇక్కడతో అయిపోలేదండి. జనరల్ గా 1 + 1 అంటే 2 కాబట్టి ఇంటిగ్రేషన్ ఓకే. ఇది sin 2x అంటే cos 2x ఓకే. అంటే ఈ టెర్మినాలజీని ఈ ప్యాటర్న్ లో అడుగుతున్నాడు. అంటే కంపల్సరిగా ఈ ప్రత్యేకంగా ఈ టర్మ్ ని తీసుకుందాం కన్సిడర్. I1 ని ఎలా రాయొచ్చండి? ఈ రెండిట్లో -2 కామన్ తీస్తే cos x plus sin x అంటే మనం ఇచ్చిన క్వశ్చన్ లో ఆప్షన్స్ ని కూడా వెరిఫై చేయాలండి. ఆప్షన్స్ ని కూడా వెరిఫై చేసి దానికి అనుగుణంగా మనం సొల్యూషన్ పట్టురావాలి. ఇక్కడ x ప్లస్ 5/4 అంటే ఇమీడియట్ ఇది ఎలాగా a sin x plus b cos x ఫార్మాట్ లో ఉంది కాబట్టి √a² plus b² తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే √2 తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ √2 ఇక్కడ √2 చేయొచ్చు. Therefore, I1 is equal to -2√2 into cos 5 ఇదేంటండి cos a cos b minus sin a sin b కదండి. అంటే cos a cos b ప్లస్ sin a sin b అంటే దాని అర్థం ఏమవుతుందండి? ఇది సైన్ లో రాసుకోండి. sin a cos b ప్లస్ cos a sin b అంటే sin of x minus 5/4 x plus 5/4. This is equal to I is equal to 1/4 integration 1 plus 1 అంటే 2 minus 2√2 into sin of x plus 5/4 plus sin 2x dx. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 కి ఇంటిగ్రేషన్ x కాబట్టి 2/4x minus 2√2/4 into sin of x plus 5/4 plus sin 2x/4. sin 2x/2 కదండి. sin 2x/, ఇక్కడ ఏమొస్తుందండి? sin 2x/2 ఇక్కడ ఒక 4 కాబట్టి 8. sin 2x కి ఇంటిగ్రేషన్ cos 2x. అంటే ఇప్పుడు కంపారిజన్ చేసుకోండి. కంపేర్ RHS ని కంపారిజన్ చేసాం అనుకోండి. P అంటే ఎంత వచ్చిందండి? 2. Q అంటే
2 2s are 2. R in the sense R వాల్యూ ఎంత వస్తుందండి? R వాల్యూ మైనస్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అడిగాడంటే P/Q అడిగాడు ఒకటి అంటే 1, R అడిగాడు ఒకటి -8, తర్వాత P-Q ప్లస్ R అడిగాడు. P+Q ప్లస్ R అడిగాడు అంటే మైనస్. లాస్ట్ స్టెప్ లో cos 2x, ఇక్కడ cos x, సైనిక్ ఇంటిగ్రేషన్ ఏంటంటే cos మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే డన్. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. dx by secant x plus cosecant x plus tan x plus cot x వాల్యూ, ఈ వాల్యూ అడిగాడు. అడిగాడు, Q అడిగాడు, R అడిగాడు, రిలేషన్ అడిగాడు. PQR. secant x అంటే 1 by cos x, cosecant x అంటే 1 by sin x, tan x అంటే sin x by cos x, cot x అంటే cos x by sin x. డినామినేటర్ లో sin x cos x కామన్ ఎల్సిఎం అయితే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో sin square x cos square x అయిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు sin x ప్లస్ cos x, ఇక్కడ సెపరేట్ గా తీసుకున్నాం అనుకోండి sin square x ప్లస్ cos square x అంటే 1. సో sin x ప్లస్ cos x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇది sin square x cos square x అంటే sin square 2x కాబట్టి 4 తో మల్టిపుల్ చేసి 4 తో డివైడ్ చేశాను. ప్లస్ 1 మైనస్ 1, 1 అంటే sin square x ప్లస్ cos square x ప్లస్ 2 sin x cos x కాబట్టి ఇది sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దానికి హోల్ స్క్వేర్ ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. దాన్ని ఎక్స్పాన్షన్ చేశాను. ఇలా అడగల వాడు, దీనిలో కన్వర్ట్ చేశారు. ఇంటిగ్రేషన్ తర్వాత కాస్ అన్నది అంటే దీన్ని సైన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే ఈ ప్యాటర్న్ లో ఉండేటప్పుడు √a² ప్లస్ b² తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి. అంటే 1 1 కాబట్టి √2 తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసేసాను. sin a cos b ప్లస్ cos a sin b అంటే sin a ప్లస్ sin ఆఫ్ x ప్లస్ 5/4. ఇప్పుడు ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేస్తున్నాను. 1 + 1 అంటే 2, 2 కి ఇంటిగ్రేషన్ 2x ఇంటూ 2x, sin కి cos, sin 2 మైనస్ cos సబ్స్టిట్యూషన్ చేసి నోట్ చేయండి అమ్మా. కంప్లీటెడ్ రాహుల్. నన్ను లింక్ మారింది, ఒకసారి మీ ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి పెట్టండి. అసలు కాంప్లెక్స్ నెంబర్ అయితే చాలా ఈజీగా ఇచ్చాడండి. మాడ్యులస్ అడిగాడు, ఒక పేపర్ లో మాడ్యులస్ అడిగాడు, ఒక పేపర్ లో స్క్వేర్ రూట్ అడిగాడు. ఒక పేపర్ లో మాడ్యులస్, ఒక పేపర్ లో స్క్వేర్ రూట్ అడిగాడు. ఇంటిగ్రేషన్ I1 ఇక్కడ I1 అంటే ఈ సెపరేట్ గా తీసుకున్నాను. యాక్చువల్ గా sin x లో అడగల క్వశ్చన్, సెపరేట్ గా అడిగాడు వీడు. అంటే ఇదంతా కలిపి కాంపౌండ్ యాంగిల్స్ కన్వర్షన్ లో అడిగాడు. ఆ కాంపౌండ్ యాంగిల్ కన్వెన్షన్ లో చెప్పాను నేను. ఓకేనా? రైట్. ఓకే, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. అన్నా మీకు పేపర్లన్నీ పెడతాను, మీకు యూ డోంట్ వరీ. కోనిక్ సెక్షన్ అంటే ఎసెంట్రిసిటీ అలా అడిగాడు. ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ అని అట్లా చిన్న చిన్నవి అడిగాడండి, మీరు చేయగలిగేటట్టుగా అడిగాడు. మీకు అది పంపిస్తానండి, పేపర్ అన్ని కూడా కన్సాలిడేటెడ్ చేసి సండే పంపిస్తాను. ఇప్పుడు పంపించాం అనుకోండి అవి చేసి కూర్చుంటారు. మన వీకెండ్ ఇంపార్టెంట్ ఏమా, సండే పంపించాం అనుకోండి మీకు హ్యాపీగా ఉంటుంది. సండే అన్ని పేపర్లు వచ్చేస్తాయి కాబట్టి ఈ లోపు మీరు పంపించవచ్చు, ఇబ్బంది ఉండదు. ఓకేనండి. 19th one. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ I is equal to sin x plus sin cube x by cos 2x dx. This is equal to a cos x plus
a cos x plus b logarithm of mod fx. b logarithm of mod fx plus c. అంటే ఈ టూ టెర్మినాలజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కామన్ తీయచ్చండి? sin x sin cube x ఉంది కాబట్టి sin x ని కామన్ తీస్తే 1 ప్లస్ sin స్క్వేర్ 2x ఇంటూ sin x ని కామన్ తీసాను. ఇమీడియట్ గా sin x dx అంటే ఖచ్చితంగా cos 2x రెండు రకాలుగా రాసుకోవచ్చు. 1 minus 2 cos sin square x 2 cos square x minus 1 minus tan square by 1 plus tan square. కానీ ఇక్కడ cos x ని t అనుకుంటేనే కదా మనకి sin x dx dt అవుతుంది. సో 2 cos square x minus 1. So let cos x consider as t, then minus sin x dx is equal to dt. In fact, sin square x అంటే అర్థం ఏంటండి? 1 minus cos square x is nothing but 1 minus t square. So substitute the values. 1 plus 1 minus t square, this is minus dt by 2 cos square x అంటే అర్థం ఎంతండి? 2t square minus 1. ఇది 2 minus t square అంటే ఇది మల్టిపుల్ చేసినట్లయితే ఏమొస్తుంది? t square minus 2 by 2t square minus 1d. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, లీనియర్ బై లీనియర్ మోడల్ అన్నా క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్, లీనియర్ బై లీనియర్ అయినా క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ అంటే న్యూమరేటర్ తాలూకా కోఎఫిషియంట్ ని కామన్ తీసుకోవాలండి. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ కోఎఫిషియంట్ ఎంతండి? 1/2. ఈ 1/2 ఎలా వస్తుందండి? కోఎఫిషియంట్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, కోఎఫిషియంట్ ఆఫ్ t స్క్వేర్. అంటే న్యూమరేటర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ t స్క్వేర్, డినామినేటర్ లో కోఎఫిషియంట్ ఆఫ్ t స్క్వేర్ 1/2. 1/2 రాయకూడదు కదా. అంటే కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేస్తే దాని అనేది డజంట్ చేంజ్. This 1/2 comes in front. 1/2 ఇంటూ ఇది న్యూమరేటర్ తో మల్టిపుల్ చేయండి. 2t స్క్వేర్ మైనస్ 2 2s are 4t by 2t స్క్వేర్ మైనస్ 1. మనం స్టార్టింగ్ నుంచి కూడా ఏం డిస్కస్ చేస్తాం నిజానికి? ద రిలేషన్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. Sometimes factorization, sometimes rationalization, sometimes derivatives, sometimes substitutions. అలాంటిది మనం పట్టుకోవాలి. మెయిన్ అనేది కీవర్డ్ అక్కడే పట్టుకోవాలి. ఇక్కడ డినామినేటర్ 2t స్క్వేర్ మైనస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 1 రాస్తాను అనుకోండి, +1 రాసేయటం ఈజీగా. అప్పుడు వాల్యూ డజంట్ చేంజ్ వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ. ఈ 2t స్క్వేర్ మైనస్ 1 టెర్మినాలజీ రైట్ వన్ సైడ్. So 2t square minus 1 by 2t square minus 1 dt. minus 4 plus 1 అంటే 3. సో అంటే -4 plus 3 అంటే -3 ఇంటిగ్రేషన్ 1 by 2t square minus 1 dt. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. 1 కి ఇంటిగ్రేషన్ t. సో t by 2 minus 3/2 ఇంటూ ఇక్కడ 2 ని కామన్ తీసేసేయండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ మైనస్ 1/2. 1/2 అన్నా 1/√3 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. దిస్ ఇస్ d. ఇక్కడ రాద్దామండి. జనరల్ గా ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి? 1/x² మైనస్ a² ఫార్ములా ఇది. అంటే 1/2a ln ఆఫ్ x minus a by x plus a. 1/x² minus a² formula is 1/2a ln of modulus of x minus a by x plus. ఆ ఫార్ములాలో అప్లై చేస్తే this I is equal to t/2 minus 3/4 into 1/2a అంటే 1/2 into √2 logarithm of t minus 1/√2 by t plus 1 plus √2. అంటే ఇక్కడ √2 పోతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు t అంటే మనం cos x అనుకున్నాం. cos x by 2 minus
ఇక్కడ ఎంత అవుతుందండి? ఇక్కడ ఒక √2 పోతుంది కాబట్టి 4√2 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ √2 t అంటే cos x మైనస్ 1 బై √2 cos x ప్లస్ 1. అంటే ఇప్పుడున్న కండిషన్ లో కంపారిజన్ RHS తో కంపారిజన్ చేస్తే A value is 1/2, B value is minus 3/4√2, and f of x is equal to √2 cos x minus 1 by √2 cos x plus 1. లేదా ఇక్కడ మైనస్ ని ప్లేస్ లో ప్లస్ పెట్టాను అనుకోండి, ఈ మైనస్ కాస్త ఈ లాగరిథమ్ పవర్ లో వెళ్ళిపోతుంది. ఈ లాగరిథమ్ పవర్ అన్నా సరే దీని యొక్క రెసిప్రోకల్ అని ఒకటే కదా. ఎలాగెలాగా ఇక్కడ మైనస్ తీసేసి ప్లస్ పెట్టాను అనుకోండి, ఇక్కడున్న మైనస్ పవర్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే m log x అంటే log x పవర్ m కాబట్టి. ఇప్పుడు పవర్ లో -1 వచ్చిందంటే దీని యొక్క రెసిప్రోకలే కదా. అలా కూడా ఆప్షన్ ఇచ్చాడు వాడు. సో a is equal to 1/2, b is equal to minus 3/4√2, f of x మైనస్ ప్లస్ లో ప్లస్ పెడుతున్నాను, అప్పుడు ఇది రెసిప్రోకల్ అయిపోతాను. అంటే √2 cos x plus 1 by √2 cos x minus 1. అంటే ఈ ఆప్షన్ అంటే వీటికి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చాడు వాడు. ఓకే రాహుల్, వినయ్, ఆకాష్, క్రాంతి కిరణ్, మిగిలిన వాళ్ళు కూడా మెసేజ్ చేస్తా ఉండాలండి. నితిన్, కార్తిక్, మహాదేవ్, హరహర మహాదేవ్, కాశీ విశ్వేష్, నారాయణ, అభయ్, నందకిషోర్. నోట్ చేస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాం. ఇది 19th కదా. లోకేష్ కన్నా, పృథ్వీ నువ్వు ఆ ప్రాబ్లం తర్వాత నాకు వాట్సాప్ లో చేయు. 13th క్వశ్చన్ నాకు డౌట్స్ క్లారిఫికేషన్ నీకు అది చెప్తాను. అర్హరం రైట్ రైట్ అండి, కంప్లీట్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. -4 వస్తుంది కదా సార్. -4 రాదు నాన్న, నువ్వు ఒకసారి వెరిఫై చేయనన్నా. Coming to the next one, another model question. Write this. 21. Fourth step lo na 1 2 3 4. -4 ఎలా వచ్చిందనా, ఇక్కడ చూడన్నా, జనరల్ గా ఇక్కడ t² కోఎఫిషియంట్ 1, ఇక్కడ t² కోఎఫిషియంట్ 2 కదా. కోఎఫిషియంట్ ఆఫ్ t² న్యూమరేటర్ బై డినామినేటర్. ఇది ఓరకనే 1/2 రాయకూడదుగా. అంటే ఖచ్చితంగా దీని యొక్క రెసిప్రోకల్ రాసుకుంటాం, అంటే 2/1. ఈ 2ని న్యూమరేటర్ తో మల్టిపుల్ చేస్తాము, ఈ 1 ని డినామినేటర్ తో మల్టిపుల్ చేస్తాం. అప్పుడు అది 2² అవుతుంది, 2 2s are 4 అవుతుంది. మళ్ళీ డినామినేటర్ కి న్యూమరేటర్ లింకప్ ఉండాలి. ఇక్కడ 2t² -1 ఉంది కాబట్టి +1 -1 చేస్తాను. ఓకేనా బాబు? ఇక్కడ న్యూమరేటర్ యొక్క కోఎఫిషియంట్ లీనియర్ బై లీనియర్, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ మోడల్. అంటే t² కోఎఫిషియంట్ న్యూమరేటర్, t² కోఎఫిషియంట్ డినామినేటర్ 1/2. దీని యొక్క రెసిప్రోకల్ రాస్తాను. రెసిప్రోకల్ రాసేటప్పుడు ఈ న్యూమరేటర్ ని న్యూమరేటర్ తో 2ని 1ని డినామినేటర్ తో మల్టిపుల్ చేయాలి. రైట్. ఓకేనా బాబు? ఎవరికి అడిగారు అబ్బాయి? పేజ్ నెంబర్ 22, క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x plus 2 plus secant x by 1 plus 2 secant x whole square.
is equal to f of x by 2 plus g of x plus c. అయితే కామన్ కండిషన్స్ అడుగుతా ఉన్నారండి. ముందుగా వీటిని టెర్మినాలజీని రాసుకోండి. సీకెంట్ ఎక్స్ అంటే 1 by cos x. అంటే ఎప్పుడైనా సీకెంట్ కొసీకెంట్లు అట్లా ఉంటే మనకు తెలిసిన భాషలో రాసేసుకుంటాం. సీకెంట్ ఎక్స్ అంటే 1 by cos x కాబట్టి 1 by cos x into 2 అంటే దాని అర్థం 2 cos x plus 1 by cos x ఇంటూ దీని అర్థం ఏంటంటే 2 by cos x అంటే దీని అర్థం ఎంత వస్తుంది cos x plus 2 whole square by cos square x అంటే cos square x cos square x క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ dx. అంటే ఇది ఏ ప్యాటర్న్ లో వచ్చేసిందండి ఫైనల్ గా 2 cos x plus 1 by ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయని చూడండి cos x plus 2 whole square. ఇక్కడ ఒక మోడల్ క్వశ్చన్ దగ్గర మోడల్ అని రాసుకోండి. అంటే ఇంకొక మోడల్ క్వశ్చన్ ఏంటి మోడల్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a cos x plus b by ఇంటర్చేంజ్ ద ab వాల్యూస్. ఇంటర్చేంజింగ్ ద ab వాల్యూస్ అంటే దాని అర్థం ఏమవుతుంది ఇక్కడ a plus b cos x a plus b cos x whole square is equal to dx. ఫార్ములా ఏంటంటే డినామినేటర్ లో స్క్వేర్ కాకుండా నార్మల్ గా వేసేసేయండి వితౌట్ స్క్వేర్. అంటే దాని అర్థం ఏంటి డినామినేటర్ ఏముందండి ఇక్కడ a plus b cos x ప్లస్ cos x కి రిలేటివ్ cos x కి కోరిలేషన్ cos x కి కోరిలేషన్ అంటే sin x. దట్స్ ఆల్. a cos x plus b by a plus b cos x హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ అనేది ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యి స్క్వేర్ వస్తుంది. అప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా ఏంటండి sin x by a plus b cos x. ప్రొసీజర్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే డివైడ్ ఇక్కడ cos x ఉంది కాబట్టి sin square x విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ డినామినేటర్ తో sin square x ని డివైడ్ చేస్తాం. దెన్ a cosecant x ప్లస్ b cot x ని t అనుకుంటే ఈ ఫార్ములా వచ్చేస్తుంది. a cosecant x ప్లస్ b cot x ని t అనుకొని సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్ కూడా మీకు టెక్స్ట్ బుక్ మీకు నోట్స్ లో పెట్టడం జరుగుతుంది. జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. సిమిలర్లీ సైన్ ఆల్సో వీ హ్యావ్ టు రైట్ ద సేమ్ ప్రాసెస్. సైన్ కి మీరే చెప్పండి a sin x ప్లస్ b బై a ప్లస్ b sin x హోల్ స్క్వేర్. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది న్యాచురల్ గా డినామినేటర్ టర్మే అవుతుంది a ప్లస్ b cos x సారీ a ప్లస్ b sin x. దీనికి కోరిలేషన్ sin x కి కోరిలేషన్ అంటే cos x. ఇక్కడ అర్థం ఏంటి ప్రాసెస్ ఎలా వస్తుంది అంటే డివైడ్ cos square x విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దెన్ a secant x plus b tan x is equal to t. a secant x plus b tan x is equal to t చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి ఫైనల్ గా చూడండి a cos x plus b by a plus b cos x ఉంది కదా అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసింది స్క్వేర్. అంటే సింపుల్ గా ఇది ఆన్సర్ ఏమవుతుందండి డినామినేటర్ టర్మ్ వేసేస్తాం అంటే cos x plus 2 cos x కి కోరిలేషన్ sin x. అంటే ఇది మనకి ఫార్ములాలు. ఇప్పుడు దీని నుంచి మనకి f of x ఏంటంటే దేంతో కంపారిజన్ చేస్తామని దిస్ ఈజ్ ఈక్వల్ టు f of x by 2 plus g of x. కంపారిజన్ చేసుకోండి అంటే f of x is equal to sin x అండ్ g of x is equal to cos x. మనకి ఒక క్వశ్చన్ ఏంటంటే f square x plus g square x వాల్యూ అడిగాడు ఒక ఆప్షన్ లో అంటే sin square x plus cos square x వాల్యూ 1. ఇంకొక ఆప్షన్ లో ఏం అడిగాడు అంటే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ డొమైన్ అన్నాడు. అంటే సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్ కి డొమైన్ రియల్ నంబర్స్. ఇంకొక ఆప్షన్ లో రేంజ్ అడిగాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ అంటే ఏమవుతుందండి? సైన్ ఎక్స్ రేంజ్ మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ 1. కాస్ ఎక్స్ కూడా అంతే. సో దిస్ ఈజ్ -1, 1. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. అడిషనల్ గా మనం మోడల్ డిస్కస్ చేసేటప్పుడు ఆ పక్కన మోడల్ అని రాస్తాను, అంటే అది ఒక డిఫరెంట్ మోడల్. అంటే మీరు వెరిఫికేషన్ చేసేకునేటప్పుడు నోట్స్ వెరిఫై చేసేటప్పుడు చూసుకునేటప్పుడు క్లారిటీ ఉంటుంది. అందుకే కొన్ని మోడల్స్ అంటే కొన్ని స్టాండర్డ్ ఉన్నటువంటి మోడల్స్ అన్ని ముందు డిస్కస్ చేశాను. తర్వాత మధ్య మధ్యలో వస్తా ఉన్న మోడల్స్ అన్ని కూడా అది అక్కడక్కడ డిస్కస్ రాస్తున్నాను, కాబట్టి అవి కూడా రాసుకోండి. అంటే ఇక్కడ ప్యాటర్న్ ఏముండాలి? ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఫార్ములా డినామినేటర్ యాజ్ టీజ్ గా రాసేస్తాం. దీనికి కోరిలేషన్ సైన్ ఎక్స్. ఇక్కడ కూడా అంతే, ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ డినామినేటర్ రాస్తాం, దీనికి కోరిలేషన్, నాట్ డెరివేటివ్, కోరిలేషన్. నోట్ చేయండి అమ్మా. కంప్లీటెడ్. కొంతమంది స్టూడెంట్స్ నోట్ చేసే లోపు జస్ట్ ఇది 20 సెకండ్ క్వశ్చన్ రాస్తాను, మీరు ఆన్సర్ రాసేసేయాలి. నేను క్వశ్చన్ రాసే లోపు ఆన్సర్ రాసేసేయాలి. జస్ట్ ఏంటంటే మిగతా ఇదంతా రాసేసే లోపు 3 + 2 cos x బై 2 + 3 cos x హోల్ స్క్వేర్ అన్నాడు. ఆన్సర్ ఎంత? మిగతా వాళ్ళు రాసేసే లోపు చెప్పేసేయండి. కనబడుతుందండి? నేను అడుగుతుంది ఏసీలని కాదు, అంటే దీని వాల్యూ ఎంత అని. కంప్లీటెడా? రైట్ 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 రైట్. వెరీ గుడ్ వెరీ గుడ్. సింపుల్ గా అబ్బాయి ఏ రాశాడంటే సైన్ బై డినామినేటర్ వితౌట్ స్క్వేర్ రూట్, డినామినేటర్ స్క్వేర్ రూట్ రాశాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఇక్కడ ఏమైపోతుందండి, ఇది 2 + 3 cos x పవర్ సైన్ ఎక్స్. ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చేయడం ఈజీ కదా. తర్వాత నుంచి మనం ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ అండి, ఆల్రెడీ ఆ ప్యాటర్న్ ఇక్కడ డిస్కస్ చేశాను కాబట్టి చేయాల్సిన నెసెసిటీ లేదు. సో 25th క్వశ్చన్ అండి. రైట్, 25th one. Integration of tan x by under root a plus b tan square x dx. అంటే ఇది ఎట్లా చేస్తున్నాం ఒకసారి చూడండి. మనకి ఏది తెలియలేదు, ఒక ఆర్డర్ లో లేదు, ఇది ఇలా ఇచ్చాడంటే ఇమీడియట్ గా స్క్వేర్ రూట్ అనుకోండి. స్క్వేర్ రూట్ ని టీ అనుకోండి. అంటే a ప్లస్ b tan square x is equal to t square. అంటే ఇమీడియట్ గా tan square x is equal to ఎంత అవుతుంది? t square minus a by b. దీనికి డిఫరెన్షియేషన్ రెండు రకాలు, ఒకటి సబ్జెక్ట్ చేయడం, రెండు డిఫరెన్షియేషన్ చేయడం. అవే మేజర్ పార్ట్ నిజానికి ఇంటిగ్రేషన్ లో, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో. అంటే 2b tan x into secant square x dx is equal to 2t dt. అంటే tt క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ tan x dx ఉంది, బాగానే ఉంది, కానీ అడిషనల్ గా ఏమొచ్చేసింది మనకి? secant square x వచ్చింది. secant square x ని ఎలా రాయొచ్చు మనం? 1 + tan square x గా రాయొచ్చు. అంటే b tan x into 1 + tan square x dx is equal to t dt. tan square x అంటే సెపరేట్ గా రాస్తాం, t లో కన్వెన్షన్ b into tan x into 1 + t square minus a by b dx is equal to t dt. ఇక్కడ b అంటే ఇక్కడ కామన్ తీసి క్యాన్సిలేషన్ చేసేయచ్చు కదా. అంటే b tan x into b plus t square minus a into dx by b is equal to t dt. మనకు కావాల్సినది tan x dx is equal to
tan x dx is equal to t dt by t square plus b minus a. అంటే t square plus b minus a ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంటే tan x dx can be written as and root this is t square. అంటే this is root t square. Tan x dx can be written as t dt by t square plus b minus a bracket. ఇక్కడ t root t square cancel. సో ఇది ఏ ఫార్మేట్ లో ఉంది మళ్ళీ మనకి 1 by x square plus a square ఫార్మేట్ ఉంది. అంటే 1 by a tan inverse of x by a. 1 by x square plus a square కి ఫార్ములా 1 by a tan inverse x by a. ఆ కన్వెన్షన్ లో డిస్కస్ చేస్తే dt by t square plus root over b minus a whole square. అంటే ఈ టూ టెర్మినాలజీలో 1 by root over b minus a into tan inverse of t by root over b minus a. t అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనం, t అంటే tan x కాదండి, దిస్ ఈస్ అదే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 1 by root over b minus a into tan inverse of t plus root over a plus b tan square x by root b minus. నోట్ చేయండి అమ్మా. tan x by root over a plus b tan square x. దీన్ని t అన్నాను, tan dt అంటే ఇది వచ్చింది, సబ్స్టిట్యూషన్ చేశాను 1 by x square plus a square అంటే tan inverse of x. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. నేను మిగతా సమ్స్ మీకు నీట్గా సొల్యూషన్స్ చెప్పాను. tan x and tan x రైట్ అమ్మా. tan x cos x అనుకుంటే ఎనర్జీ అవుతుంది. ఆప్షన్ ఉంటుందమ్మా, ఒకసారి చెక్ చేయి. మహాకాల్ ఇంటర్నెట్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ సిలబస్ కూడా పెట్టడం జరిగింది. రేషనల్స్ అండ్ ఇర్రేషనల్స్ ఇంటిగ్రేషన్స్. సార్ ఆప్షన్ లో డినామినేటర్ రూట్ లేదా? ఉండాలి, తప్పు, కంపల్సరీగా ఉండాలి. ఉండాలి ఆకాష్, అవదు కదా లేకపోతే. ఇక్కడ డినామినేటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందేగా. ఆప్షన్ మిస్టేక్ అంతే. రైట్ అండి నాన్న, ఒకటే పాసేజ్ ఉంది, అది ఈజీయే. అట్లాగే మ్యాట్రిక్స్ మ్యాచింగ్ రెండు కూడా మీరు చేయగలుగుతారు. ఇంకా డౌట్ వస్తే నాకు వాట్సాప్ చేయండి. ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఆ మోడల్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ లో మోడల్స్ అనేవి. సో ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ చూడండి. నాన్న రాసేస్తున్నట్టుగా మెసేజ్ పెడుతున్నాను, నేను దాన్నే ఫాలో అయిపోతున్నాను. నాన్న ఎవరైనా రాయకపోతే సార్ వెయిట్ అని ఒకసారి మెసేజ్ పెడతా ఉండండి. వాళ్ళ ఒక్క స్టూడెంట్ రాయకపోయినా సరే నేను వెయిట్ చేస్తాను, తర్వాత కంటిన్యూ చేద్దాం. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి మంచిగా రావాలి మార్క్స్. అలాగని టైం కూడా ఇద్దాం, చూద్దాం. ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్. సో 35 పేజ్ నెంబర్ 24, పేజ్ నెంబర్ 24, 35 క్వశ్చన్ చూడమ్మా. I is equal to integration x plus x power 2 by 3 plus x power 1 by 6 by
x into 1 plus x to the power of 1 by 3 dx is equal to k by L x to the power of 2 by 3 plus m into tan inverse of x power 1 by 6 plus c. Then asking KL by m. What is the KL by m asking? మీకు ఆల్రెడీ ఈ మోడల్ ఒకసారి డిస్కస్ చేశాను నేను. నిన్న డిస్కస్ చేశాను, కొంతమంది మిస్ అవుతారేమో, మరొకసారి డిస్కస్ చేస్తాను. మోడల్ ఇక్కడ మోడల్ అంటే ఖచ్చితంగా మనం ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ లో దేనిని టీ అనుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ యొక్క అంటే ఇది ఎక్స్ పవర్ లో సమ్ 1 by m 1 by n అట్లా ఉన్నది అనుకోండి. సమ్ అట్లా ఉంటే మనం ఏం తీసుకోవాలండి? ఎక్స్ పవర్ 1 by LCM ఆఫ్ m కామా n కామా సో ఆన్, m కామా n కామా సో ఆన్ ని మనం t గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఉన్న టెర్మినాలజీస్ ఏమున్నాయండి? x టు ద పవర్ ఆఫ్ LCM ఆఫ్ 1363 అంటే 1363 దిస్ ఇస్ ఈక్వల్ టు టీ. 136 కి LCM 6 అంటే x టు ద పవర్ ఆఫ్ 1 by 6 ఇస్ ఈక్వల్ టు టీ అని అర్థం. అంటే x ఇస్ ఈక్వల్ టు దాని మీనింగ్ ఏంటండి? t పవర్ 6 అని అర్థం. అంటే dx ఇస్ ఈక్వల్ టు 6 t పవర్ 5 ఇంటూ dt. 6 t పవర్ 5 ఇంటూ dt. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. అంటే x అంటే t పవర్ 6 ప్లస్ x పవర్ 2 by 3. x పవర్ 2 by 3 అంటే అర్థం ఎంత అండి? t పవర్ 6 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 by 3 ప్లస్ x పవర్ 1 by 6 అంటే t by x అంటే t పవర్ 6 ఇంటూ 1 ప్లస్ t పవర్ 6 హోల్ స్క్వేర్ అంటే t స్క్వేర్ ఇంటూ 6 t పవర్ 5 dt. అంటే t పవర్ 5 t పవర్ 6 అంటే t వచ్చేస్తుంది. ఇక్కడ 3 2 అంటే న్యూమరేటర్ లో t ని కామన్ తీసేస్తున్నాం. అంటే అక్కడ t పవర్ 5 వస్తుంది ప్లస్ t పవర్ 4 అంటే t క్యూబ్ ప్లస్ 1 by t ఇంటూ 1 ప్లస్ t స్క్వేర్ dt. t క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డివిజన్, మీకు డివిజన్ చెప్పాను నేను. t పవర్ 5 ప్లస్ t క్యూబ్ ప్లస్ 1 దీనికి డివిజన్ ఏంటండి? t స్క్వేర్ ప్లస్ 1 తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయండి. అంటే t పవర్ 5 బై t స్క్వేర్ అంటే t క్యూబ్, t పవర్ 5 ప్లస్ t క్యూబ్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతున్నారు కాబట్టి 1. మనకు ఆల్రెడీ చెప్పాను నేను, డివిడెండ్ ఇస్ ఈక్వల్ టు కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. డివిడెండ్ ఇస్ ఈక్వల్ టు కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. ఆ వాల్యూ వేసుకోండి. 6 రాయలేదా ఇక్కడ? రైట్. సో 6 ఇంటూ ఇంటిగ్రేషన్ దిస్ బై దిస్ అంటే t క్యూబ్ ప్లస్ 1 by 1 ప్లస్ t స్క్వేర్. ఇక్కడ ఎలాగా t క్యూబ్ అంటే దాని అర్థం ఎంత అండి? ఇక్కడ t క్యూబ్ ఇంటిగ్రేషన్ t పవర్ 4 by 4 ప్లస్ ఇది tan ఇన్వర్స్. నోట్ చేయండి అమ్మా. సో 3s are 2s are అంటే 3 by 2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 1 by 6 కాబట్టి 2 by ప్లస్ 6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే x టు ద పవర్ ఆఫ్ 1 by 6 ప్లస్ c. కంపారిజింగ్ RHS అంటే K3 L2 m వాల్యూ 6. therefore KL by m is equal to 1. that's all. నోట్ చేయండి అమ్మా. సందీప్ రెడ్డి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే. ఇక్కడ ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే అన్ని న్యూమరేటర్ లో టెర్మినాలజీస్ కానీ డినామినేటర్ టెర్మినాలజీస్ లో కానీ ఎక్స్ పవర్ లో రేషనల్స్ లో ఉంటాయి. అంటే డినామినేటర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ LCM ఆఫ్ m కామా n కామా ని x to the power of 1 by LCM of these terms taken as t.
ఇక్కడ 1 3 6 3 ఉన్నాయి. అంటే 1 3 6 3 కి LCM 6 x to the power of 1 by 6 is equal to t కాబట్టి x is equal to t power 6. సో dx is equal to 6 t power 5 dt. అంటే ఇప్పుడు ఆ వాల్యూస్ ని x ప్లేస్ లో t పవర్ 6 dx ప్లేస్ లో 6 t పవర్ 5 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసి ఇది వస్తుంది. ఇది నార్మల్ డివిజన్ చేశాను. అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషెంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. కోషెంట్ అంటే టీ క్యూబ్, డివైజర్ అంటే 1, రిమైండర్ అంటే 1, డివైజర్ అంటే 1 ప్లస్ టీ క్యూబ్ కి ఇంటిగ్రేషన్ 1 by 1 ప్లస్ టీ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్. ఓకేనా సంతోష్ సందీప్ రెడ్డి? x పవర్ 2/3 వస్తుందా? ఓకే మ్యాథమెటిషియన్ రాయండమ్మా. లోకేష్ సందీప్ ఓకేనా? ఆల్తాఫ్ ఏమో x పవర్ 2/3 లో తీసుకోవచ్చు. 2/3 లో కూడా ఓన్లీ డినామినేటర్ తీసుకోవాలి. ఆల్తాఫ్ డినామినేటర్ తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ డినామినేటర్ లోనే ఎక్స్పోనెంట్ లోనే డినామినేటర్ తీసుకోవాలి. పాయింట్ 2 తో సంబంధంలా, అందుకే కదా నేను చెప్పాను. అందుకే సెపరేట్ గా రాస్తాను. x పవర్ 1/n ఓన్లీ డినామినేటర్సే రాసుకోవాలి, x సంబంధంలా. ఓకేనా ఆల్తాఫ్? నా మ్యాథమెటిషియన్ ఎవరో రాసావా? రాస్తే చెప్తానా? రైట్, ఇలా క్వశ్చన్ రాస్తాను. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ రూట్ లో x పవర్ 11 ఉందండి ఇంటూ dx is equal to t by q into 1 plus x power 5/2 whole to the power of 3/2. అంటే రూట్ ఇక్కడేమో స్క్వేర్ రూట్ x పవర్ 4 x పవర్ 11 భయపడాల్సిన పనిలే. ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ టెర్మినాలజీని ఎట్లా రాస్తున్నానో చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 3 ప్లస్ x పవర్ 11/2 గా రాసుకోండి. అంటే ఈ రెండిట్లో ఏంటి కామన్ తీస్తాం? న్యాచురల్ గా x క్యూబ్ నే కదా కామన్ తీయాలి. అంటే x పవర్ 3/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ a పవర్ m బై a పవర్ n అంటే a పవర్ m మైనస్ n. అంటే x పవర్ 11/2 బై x క్యూబ్ వచ్చింది కాబట్టి a పవర్ m బై a పవర్ n అంటే a పవర్ m మైనస్ n గా రాశాను ఇంటూ dx. అంటే ఇప్పుడు ఏ టర్మ్ అయితే ఇది ఉందో దాన్నే కదా మనం t అనుకోవాలి న్యాచురల్ గా. అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ ఇది 6 అంటే π/2 π/2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 3/2 dx. ఒక్కొక్కసారి మనం ఇంటిగ్రేటెడ్ మోడల్లో కానీ ఆప్షన్స్ లో కానీ అంటే కంపల్సరీ ఒకసారి ఆప్షన్ వెరిఫై చేయండి. వెరిఫై చేసినప్పుడు ఏంటంటే ఈ సబ్స్టిట్యూషన్ అనేది ఎట్లా చేయాలని మనకు ఒక ఐడియా జనరేట్ అవుతూ ఉంటుంది. బై ఆప్షన్స్ చూడగానే మనకి కొత్త జనరేట్ అవుతూ ఉంటాయి. అంటే దీన్ని టీ అనుకోవాలి, లేదా ఇలా చేయాలి అనేది మనకి ఒక ఐడియా కూడా ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ దీన్ని టీ ఇక్కడి నుంచి మన మామూలే కదా, 1 ప్లస్ x పవర్ 5/t ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే అంటే దీనికి డెరివేటివ్ అంటే దీన్ని స్క్వేర్ అనుకోండి. అంటే 5/2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 3/2 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. అంటే x పవర్ 3/2
dx is equal to 4/5t dt. ఇక్కడ నుంచి మామూలే కదండి, ఎందుకంటే ఈ ప్యాటర్న్ అనేది వచ్చేసింది. దిస్ ఇస్ ఈక్వల్ టు రూట్ టీ స్క్వేర్ ఇంటూ 4t dt బై 5. అంటే దాని అర్థం ఏంటండి, 4/5t స్క్వేర్. ఇక్కడ నుంచి మామూలే కదా, నోట్ చేయండి అమ్మా. టీ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ t క్యూబ్ బై 3 అంటే 4/15 ఇంటూ టీ అంటే అర్థం ఏంటి, 1 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 15, 3/2. ఇప్పుడు pq అడిగాడు, p4 q15. సో దే ఆస్కింగ్ q మైనస్ 2p అంటే 8 7. ఆకాష్, కార్తిక్, ఓకే, రాహుల్. ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే పృథ్వీ, అంటే మనం సింప్లిఫికేషన్ అనేది చేయాలండి. మ్యాథమెటిషియన్ కాశీ విశ్వేష్ రాసేస్తే నెక్స్ట్ టైం చేద్దాం. సింపుల్ క్వశ్చన్ ఇది. థర్టీ 38 కూడా సేమ్, 37 ఆల్రెడీ ఆ మోడల్ డిస్కస్ చేస్తాం మనం. మీకు ఆల్రెడీ వాటి యొక్క సొల్యూషన్స్ ప్రతి వాటికి రాసి పెడుతున్నానండి, చూసుకోండి. ఇంకా రాకపోతే నాకు పోస్ట్ చేయండి, అప్పుడు పెడదాం. x square by 1 plus x square whole to the power of 3/2 dx is equal to a of logarithm of x plus root over 1 plus x square plus b of x by root over 1 plus x square. ఇక్కడ కన్వెన్షన్ చేయాలండి. ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఎవరో మా పేరు పెట్టుకున్నారు, హూ ఇస్ మ్యాథమెటిషియన్ అని. నన్ను ఏం తెలుసు, ఎవరో పేరు పెట్టుకున్నారు మ్యాథమెటిషియన్ అని. మంచిదేగా, అబ్బాయికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, ఓకే గుడ్. కానీ ఎవరి పేరు వాళ్ళు పెట్టుకుంటే మంచిది, రైట్. ఏదైనా పాజిటివ్ మనం చూడాలి, బి పాజిటివ్, రైట్, నాట్ కోవిడ్ పాజిటివ్, రైట్. సో x square by 1 plus x square whole to the power of 3/2. అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మనం ఏంటి మనం గెస్ చేయగలగాలి అంటే 1 ప్లస్ tan స్క్వేర్ తీటా అంటే సీకెంట్ స్క్వేర్ తీటా నొటేషన్ లో వస్తుంది కాబట్టి స్క్వేర్ అక్కడ డెరివేటివ్ లో క్యాన్సిలేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో మనం ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు tan తీటాగా కన్వర్ట్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేశారనుకోండి, dx ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా d తీటా. I is equal to integration of x అంటే tan square theta by 1 plus tan square theta అంటే secant square theta whole to the power of 3/2 into dx అంటే secant square theta d theta. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ secant square secant క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి secant theta ఉంటుంది. అంటే sin square theta by cos square theta, because tan square theta की ఫార్ములా sin square theta by cos square theta ఇంటూ ఇక్కడ ఏంటంటే ఇది cos secant theta అంటే 1 by cos theta d theta. అంటే ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీనికి మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్న మోడలే, న్యూమరేటర్ డినామినేటర్ కంపల్సరిగా మనకి రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ ఎట్లా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నాం చూడండి. సైన్ కి కాస్ కి రిలేషన్ అంటే ఇక్కడ దీన్ని టీ అనుకొని చేయలేము, కాబట్టి సైన్ స్క్వేర్ తీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇండివిడ్యువల్ గా డివైడ్ చేసేసేయండి. 1 బై కాస్ తీటా అంటే సీకెంట్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా డి తీటా. సీకెంట్ తీటాకి రెండు ఫార్ములాలు ఉన్నాయి. వన్ ఫార్ములా లాగరిథమ్ ఆఫ్ tan of logarithm of secant theta minus secant theta plus tan theta logarithm of tan of pi by 4 plus theta by 2. కానీ వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో లాగరిథమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి అంటే ఇది ఖచ్చితంగా మనం x ప్లస్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు అంటే లాగ్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా నోటేషన్ లో రాసుకోవాలి.
దీనికి రెండు ఫార్ములాలు. ఫార్ములా 1 ఏంటంటే లాగరిథం చూడండి, నేను ఫార్ములా కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సీకెంట్ థీటాకి ఇంటిగ్రేషన్ లాగరిథం ఆఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. కొసీకెంట్ థీటా కనబడిందంటే కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా, మైనస్ కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ సైన్ థీటా. అంటే ఇక్కడ థీటా అనేది మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలిగా. మనకు కావాల్సింది టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు ఇక్కడ. థీటా ఎక్స్ అంటే ఇది ఎక్స్, ఇది 1 కదండి, అంటే ఇది అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ సీకెంట్ థీటా అంటే అర్థం ఎంత? రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అట్లాగే సైన్ థీటా అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో బికాస్ టాన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు కాబట్టి, సో సబ్స్టిట్యూషన్ దిస్ ఇజ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ సీకెంట్ థీటా వాల్యూ ఎంత అండి? టాన్ థీటా అంటే ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ సైన్ థీటా అంటే మైనస్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో కంపారిజన్ RHS అంటే A1 B minus 1. సో A minus B is equal to 2. That's all. ఓకే ఆకాష్, నాన్న ఒకసారి COVID-19 అది చూడము ఒకసారి. బాబు నా నోట్ అలా అనిపించుకోవద్దు బాబు ప్లీజ్. సో ఎక్స్ స్క్వేర్, నీ పేరు పెట్టుకున్నా, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 అడిగాడు. అంటే నేను ఇక్కడ ఎక్స్ ని టాన్ థీటా అనుకుంటే డిఎక్స్ కాస్త సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా అవుతుంది. అంటే టాన్ స్క్వేర్ థీటా, ఎక్స్ అంటే టాన్ థీటా అనుకున్నాను, ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. డిఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, సీకెంట్ క్యూబ్ థీటా వచ్చింది. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి సీకెంట్ థీటా వచ్చేసింది. అంటే టాన్ స్క్వేర్ బై సీకెంట్ థీటా, టాన్ అంటే సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా, ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోతాం, అంటే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా వచ్చింది. సైన్ స్క్వేర్ థీటాని ఎలా రాయగలుగుతాం? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా, మైనస్ కాస్ స్క్వేర్ బై కాస్ అంటే కాస్ థీటా. సో సీకెంట్ థీటాకి ఇంటిగ్రేషన్ సీకెంట్ థీటా ప్లస్ టాన్, లాగరిథం ఆఫ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఓకేనండి, మైనస్ టాన్ థీటా. థీటా రాయకూడదమ్మా. ఓకేనా, నువ్వెవరు అడిగారు? రైట్, నోట్ చేయండి అమ్మా, మెసేజ్ చేయండి, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఆన్సర్ ఎంత ఇచ్చాడండి? 7 ఇచ్చాడా? 7 రాదుగా. అవును అవును, అంటే దీనిని డిఫరెన్షియేషన్ చేసినా ఇది వస్తుంది. ఇక్కడ మరి లాగరిథం అప్లై చేయాలి, ఇక్కడ కూడా చేయాలి కదా. అంటే ఇది డిఫరెన్షియేషన్ చేయాలి, ఇది డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఇది అనుకోండి, జస్ట్ మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు తొందరగా అయిపోయింది. రైట్, అలా కూడా చేయొచ్చు, రెండు వైపులా మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ 41 అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx by 1 plus 2x plus 2x square plus 2x cube plus x power 4. Then they are asking 1 by p, this is equal to 1 by p of tan inverse of x plus q by r plus x, q by r plus x plus c. Then asking p minus q plus r, p minus q plus r asking. అంటే ఇది ఎలా చేస్తాం ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏ సమ్ లోనైనా సరే మనం ఏం చేయాలండి, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అయినా
రేషనలైజేషన్ అయినా డిఫరెన్షియేషన్ అయినా అట్లాగే చేస్తున్నాం మనం. అంటే ఇక్కడ ఎక్స్ డిఎక్స్ బై ఒక ఆర్డర్ పట్టుకొచ్చాం అనుకోండి. ఇక్కడ ఎక్స్ పవర్ 4 2x స్క్వేర్ 1 ఉంది. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1. ఇక మిగిలిన పదాలు ఏంటి? మిగిలిన టెర్మినాలజీ 2x ప్లస్ 2x క్యూబ్. టెర్మినాలజీలో ఎక్స్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ 2 టెర్మినాలజీలో 2x కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ని కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. అంటే ఇది సింపుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఏముందండి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఈ రెండింటికి రిలేషన్ ఉందా లేదా? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ లో ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x రాస్తాను బాబు ప్రవన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఇక్కడ 2x ఉంది కానీ మనకి ఇక్కడ x ఉంది కదండి. ఈ x ని 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేశాను అనుకోండి. ఈ 2x ని కాస్త ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ గా రాయగలనా లేదా? అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 గా రాస్తున్నాను. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2x కానీ ఇక్కడ x ఉంది కాబట్టి 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేశాను. సో 2x can be written as like this. So therefore I is equal to divided individually x plus 1 whole square by x square plus 1 into x plus 1 whole square dx అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x square plus 1 by x square plus 1 into x plus 1 whole square dx. This cancel. అంటే ఫైనల్ కన్క్లూజన్ లో 1 by x square plus 1 dx మైనస్ 1 by x plus 1 whole square dx. x square plus 1 అంటే ఇది tan inverse x కదండి దీని వాల్యూ. సో tan inverse x మైనస్ 1 by x plus 1 whole square. ఇది జనరల్ గా 1 by x plus 1 whole square అంటే 1 by t square ఫార్మేటే కదా. 1 by t square కి ఇంటిగ్రేషన్ మైనస్ 1 by t. సో మైనస్ 1 by x plus 1. దీని అంతటికి 2 అవుట్ ఉంటుంది కదండి. 1 by 2 1 by 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఆఫ్ tan inverse x. tan inverse x అంటే tan inverse x ప్లస్ 1 by x plus 1. సో దేంతో కంపారిజన్ చేశాడండి వాడు? p అంటే 2 q అంటే 1 r అన్న 1. ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్ గా? p మైనస్ q ప్లస్ r అంటే 2. p minus q plus r value 2. That's all. Note చేయండి. రాహుల్ చెప్పారు నన్ను ఏదో పెద్ద ఈక్వేషన్ లా అని 2x స్క్వేర్ 1 అంటే ఒక ఎఫ్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుందిగా. ఆ రిమైనింగ్ 2 టర్మ్స్ అనేది 2x ప్లస్ 2x క్యూబ్ రాసావు. ఇది కాస్త ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేరేగా. ఈ 2 టెర్మినాలజీలో 2x ని కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1 అయ్యేగా. అంటే ఇక్కడ రెండిట్లో x స్క్వేర్ ప్లస్ 1 ని కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. అంటే దాని మీనింగ్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్.
ఇదేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2x కదా, కానీ మనకు ఉంది ఎక్స్ 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేశాను. x plus 1 whole square minus x square plus 1 divided individually. X plus 1 whole square by this minus this by this. X plus 1 whole square cancel అయితే 1 by x square plus 1. Here 1 by x plus 1 whole square. ఇది tan inverse x కి ఫార్ములా. 1 by t square కి ఇంటిగ్రేషన్ minus 1 by t కాబట్టి minus 1 by x plus 1. సో కంపారిజన్ RHS P2 Q1 R minus 1. ఓకేనా రాహుల్? ఫోర్త్ స్టెప్ లో ఇదండి 1 2 3 4. ఫోర్త్ స్టెప్ లో ఎలా వచ్చిందనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2x కదా. x plus 1 whole square ఫార్ములా ఏంటి? x square plus 1 plus 2x minus x square minus 1 కదా, అంటే 2x వచ్చింది, కానీ మనకి x ఉంది కాబట్టి 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేస్తాం. అంటే అబ్జర్వ్ చేస్తున్నాం మనం ఏంటంటే అబ్జర్వేషన్ చేయాలి. ఈ అబ్జర్వేషన్ ఎలా వస్తుంది అంటే 4-5 ఫార్ములాలు మనం సమ్స్ చేస్తా ఉన్న కొద్దీ వస్తూ ఉంటది. రైట్, నోట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ రాహుల్. నన్ను నోట్ చేస్తారండి? థర్డ్ స్టెప్ 1 2 3 అదే నాన్న. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, 2x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఉంది. అంటే ఈ రెండిట్లో x స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. ఓకే పృథ్వీ? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. అండర్స్టూడ్. ఓకే. One by sin x plus 2 cos x. 1 by sin x plus 2 cos x into cos x plus 2 sin x. 1 by sin x plus 2 cos x by cos x plus 2 sin x. ఈ వాల్యూ అడుగుతున్నారండి. ఈ వాల్యూ ఇస్ ఈక్వల్ టు సమ్ 1 by p ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ ఎంతో ఇచ్చాడు వాడు 1 plus 2 tan x by 1 minus 2 plus tan x. 1 plus 2 tan x by 2 plus tan x. So how to do, let us see. So 1 by sin x plus 2 cos x plus 2 sin x dx అంటున్నాడు. ఇది ఎట్లా చేస్తాం? అసలు ఇదే ప్యాటర్న్ లో ఉంది, మనకు ఐడియా రావట్లా. ఏం చేయాలి, ఎలా చేస్తే వస్తుంది చూడండి. ఏం చేస్తే సరిపోతుందో చెప్పండి, ఐడియా మీరే చెప్పండి. ఈ ప్యాటర్న్ లో ఎప్పుడున్నా సరే ఏం చెయ్యొచ్చు నిజానికి? కాస్ ఎక్స్ ని ఇక్కడ కామన్ తీసాను అనుకో tan x plus 2. ఇక్కడ కాస్ ఎక్స్ ని కామన్ తీసాను అనుకో ఏమైపోయింది? tan x వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కాస్ ఎక్స్ ఇక్కడ ఒక కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. 1 by కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్. సమ్ అయితే అంతేగా. చూడండి, ఫస్ట్ కండిషన్ లో cos x ని కామన్ తీస్తే 2 plus sin x by cos x అంటే tan x. ఇక్కడ cos x ని కామన్ తీస్తే 1 plus 2 tan x. ఇది dx. cos x అంటే cos square x. 1 by cos square x అంటే secant square x. సో secant square x dx by 2 plus tan x into 1 plus 2 tan x. ఏ టెర్మినాలజీని మనం t అనుకోవాలి? tan x ని t అనుకున్నాను అనుకోండి, అప్పుడు secant square x dx కాస్త dt అవుతుంది. అంటే ఇది కాస్త ఏ మెథడ్ అయిపోయింది అనేది dt by t plus 2 into 1 plus tt. అంటే పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. ఇది ఒక కావాలంటే పక్కన ఒక మోడల్ రాసుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ టాపిక్ అదే కదండి. 1 by t plus 2 into 2t plus 1. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా చేస్తాము? డైరెక్ట్ వేసేమంటే వేసేస్తాను, లేదు అంటే మీకు ఒకసారి చేయమంటే చేద్దాం. a by t plus 2
ప్లస్ బి బై 2t మైనస్ 2t ప్లస్ 1. మనకి ఏ కట్టాలి అంటే ఇక్కడ సింపుల్ టెక్నిక్ అండి. ఎట్లాగో ఈ వాల్యూ 1 కదండి. 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? a ఇంటూ 2t ప్లస్ 1 ప్లస్ b ఇంటూ t ప్లస్ 2. యు గెట్టింగ్ ఏ అంటే ఏ లో డినామినేటర్ టర్మ్ ని ఈక్వల్ టు 0 చేయాలి. బి కట్టాలంటే దాని యొక్క డినామినేటర్ టర్మ్ 0 చేస్తే బి వచ్చేస్తుంది. ఎలాగెలగా ఏ కట్టాలి అంటే దాని యొక్క డినామినేటర్ టర్మ్ ని 0 చేయండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ t ప్లేస్ లో -2 తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం అవసరంలా. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2 2s are -4 ప్లస్ 1 అంటే -3a. implies a is equal to -1/3. b getting b అంటే b tells డినామినేటర్ 0 చేయండి. t is equal to -1/2 అంటే ఇది 0 అయిపోతుంది. అంటే ఓన్లీ b టర్మ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. b ఇంటూ 2 - 1/2 అంటే 3/2. therefore b is equal to 2/3. ఆ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేయడమే కదండి. దిస్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా వేసేసేయండి. -1/3 ఇంటూ t ప్లస్ 2 మైనస్ ప్లస్ ఎంత అవుతుందండి అక్కడ? 2 2s are 4 -1 అంటే t. సో దిస్ ఇజ్ ఈక్వల్ టు b is equal to 2/3. b is equal to 2/3 by 1 plus 2t plus 1 dt. ఎట్లాగో ఇది లాగరిథం ఫార్మే. 1/x కి ఇంటిగ్రేషన్ log mod x. రెండిట్లో మైనస్ కామన్ తీయచ్చండి. 1/3 కామన్ తీస్తే లాగరిథం ఆఫ్ t ప్లస్ 2, ఇక్కడ లాగరిథం కామన్ తీస్తే ప్లస్ 2 ఇంటూ లాగరిథం ఆఫ్ 2t ప్లస్ 1 బై 2t యొక్క కోఎఫిషియంట్ 2 కాబట్టి 2 క్యాన్సిల్ అవుతాను. అంటే ఇక్కడ ఏమొచ్చిందండి మనకి? ఇక్కడ ఏ వాల్యూ -1/3, బి వాల్యూ ప్లస్ అంటే ప్లస్, ఇక్కడ మైనస్ అంటే log m మైనస్ log n అంటే log m/a. అంటే 1/3 ఆఫ్ 2t అంటే tan x అనుకున్నాం. 2 tan x ప్లస్ 1 బై tan x ప్లస్ 2. సో దే ఆస్కింగ్ p. సో therefore p is equal to 3. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. అంటే ఫస్ట్ మనకు ఐడియా రాలా. 1/sin x ప్లస్ 2 cos x 2 cos x ప్లస్ 2 sin x. ఐడియా ఎలా జనరేట్ అవుతుందంటే మనకు తెలుసు, ఇది tan లో వస్తే secant square x ని లేదా sin x cos x sin x cos x మల్టిపుల్ చేస్తే మనం ఏం చెప్పుకున్నాం? secant square x తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసి, ఎలాగా sin x cos x కన్వెన్షన్ లో secant square x ని న్యూమరేటర్ ని డినామినేటర్ తో మల్టిపుల్ చేసి తర్వాత స్టెప్ లో tan x ని t అనుకుంటాం. అలాగనే చేయొచ్చు. secant square x ఇక్కడ secant square x, ఇక్కడ ఒక cos x ఇక్కడ ఒక cos x ని స్ప్లిట్ అప్ చేస్తున్నాం అంతే. అప్పుడు 1/2 ప్లస్ tan x 1/2 1 ప్లస్ 2 tan x వచ్చింది. ఇక్కడ ఇది పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ లో డిస్కస్ చేస్తాం. మనకి మొత్తం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎన్ని టైప్స్ అండి? 3 టైప్స్. దిస్ ఇస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 మీకు ఆల్రెడీ తెలుసు. ఆ ప్యాటర్న్ లో మనం చేయొచ్చు. నోట్ చేయండి అమ్మా. తర్వాత ఇంటిగ్రేషన్ బైపాస్ అనే కాన్సెప్ట్ నోట్ చేసుకుందామండి. ఇది రాస్తే చెప్పండి. ఇంటిగ్రేషన్ బైపాస్ కాన్సెప్ట్ నోట్ చేద్దాం. ఈ వీక్ ఉందమ్మా. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. న్యూ టాపిక్ కాదమ్మా, ఈ టాపిక్ లోనే రాస్తారండి.
కంప్లీట్ అయినా మెసేజ్ చేయండి అమ్మా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లేదా ప్రొడక్ట్ రూల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ రూల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కీప్ ద హెడింగ్. జనరల్ గా ఈ ఫార్ములా ఎట్లా అంటే సింపుల్ ఫార్ములా అండి. నార్మల్ గా మనం ఎట్లా రాసుకుంటాం అంటే సింపుల్ గా ఇంటిగ్రేషన్ యువి ఇజ్ ఈక్వల్ టు యు ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి. ఇదే ప్రొడక్ట్ ఫార్ములా. లేదా దీనినే మనం ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అంటాం. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ ఇంటూ సెకండ్ ఫంక్షన్. ఇది ఫార్ములా. అంటే ఇది ఎట్లా వచ్చింది అంటే సపోజ్ దీనికి డెరివేషన్ ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ యువి అన్నాం అనుకోండి. దీనికి డెరివేటివ్ ఏంటి నిజానికి యు ఇంటూ డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. అంటే మనం దీనిని ఇప్పుడు తీసుకొద్దామండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే యువి డాష్ ఇజ్ ఈక్వల్ టు యువి డాష్ ప్లస్ వియు డాష్. దీన్ని తీసుకొస్తున్నాను. దీన్ని ఎలా రాయొచ్చు అండి ఇక్కడ యువి డాష్ ఇజ్ ఈక్వల్ టు యువి డాష్ అంటే ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చేస్తాను మైనస్ వియు డాష్. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ is equal to integration of uv dash x dx x dx minus integration of vu dash x dx. అంటే ఒరిజినల్ గా అది x లో వస్తుంది అని అర్థం. అక్కడ ఈ x లు క్యాన్సిల్ అయిపోతే ఇది uv dash క్యాన్సిల్ అయిపోయి u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dash v dash అన్నా dv అన్నా ఒకటే is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ హోల్ డాష్ కు క్యాన్సిల్ అయిపోయి యువి మిగులుతుంది మైనస్ వి ఇంటూ యు డాష్ వి ఇంటూ డియు. ఇది దీని ఆన్సర్. ఈ గ్రాంధికం అంతా అవసరంలా, ఇదంతా అవసరం. జస్ట్ ఏంటంటే యువి ఫార్ములా ఏంటండి యువి ఫార్ములా యు ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యు డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి. లేదా ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ లో రాసుకుంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ సెకండ్ ఫంక్షన్. ఇది రాసుకోండి. రాసుకున్నాక చెప్పండి అమ్మా. రాసేసారా? ఓకే. మనం వీటిని ఫంక్షనల్ నొటేషన్స్ లో ఎలా రాస్తాము? ఫంక్షన్ ఫార్మెట్ లో వచ్చేయండి అనుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఈ రెండిట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయట ఉంటుంది, జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మళ్ళీ డిఎక్స్. ఇక్కడ అర్థం ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఫంక్షన్లు ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఇంటూ మళ్ళీ ఈ పార్టే రాస్తాం యాజ్ ఇట్ ఈస్ గా. అంటే సెకండ్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ని ఏ ఫంక్షన్ గా తీసుకోవాలి అంటే ఈజీగా ఇంటిగ్రబుల్ అయ్యేది. అంటే ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా అయ్యేటటువంటి కండిషన్ మనం తీసుకోవాలి.
ఫ్రాక్షన్ ఉండదమ్మా. యూ అండ్ వి ఫ్రాక్షన్ ఫామ్ ఉండదు, మల్టిపుల్ ఫామే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఐలేట్ అని రూల్ రాసుకోండి. LIATE రూల్. లేకపోతే మీరు సింపుల్ గా ఈ రెండింటి రివర్స్ అని రాసుకోవచ్చు, ఐలేట్ అని. ఐలేట్ కాకపోతే దీనికన్నా ఇదే ఇంపార్టెంట్ అనమాట. LIAT లేకపోతే ఐలేట్, మీకు ఏది గుర్తుంటే అది. ఇదేది ఇది రాయండి అమ్మ. ఐలేట్ రూల్, ఐలేట్ రూల్ ఆఫ్ సెలెక్టింగ్, ఐలేట్ రూల్ ఆఫ్ సెలెక్టింగ్, ఐలేట్ రూల్ ఆఫ్ సెలెక్టింగ్ ఫంక్షన్, of selecting function in bypass rule, in bypass rule, in bypass rule, first and second function, first and second function, second function. అసలు ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ ఏదో ఇచ్చాడండి, sin x ఇంటూ e పవర్ x dx అన్నాడు. దీనిలో ఫస్ట్ ఫంక్షన్ ఏది, సెకండ్ ఫంక్షన్ ఏది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనకి డిఫరెన్షియేషన్ అవసరంలా ఏదైనా ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కదా, యువి డాష్ అంటే దాని అర్థం ఏంటి, యువి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ అని పెట్టుకున్నాం. అక్కడ అవసరంలా ఫస్ట్ ఫంక్షన్ ఏది సెకండ్ ఫంక్షన్ ఏదని ఒక రూల్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఏది సెకండ్ ఫంక్షన్ ఏది అనేది చాలా ఇంపార్టెంట్. దానికే మనం ఐలేట్ అనే రూల్ వాడుతాం. సో రూల్ ఈజ్ సెలెక్టెడ్ దట్ ఆర్డర్ ఇన్ దట్ ఆర్డర్ రెస్పెక్టివ్లీ. రూల్ ఈజ్ selected in that order. Rule is selected in that order. In that order. అంటే ఈ ఆర్డర్ లో ఏంటంటే ఫస్ట్ రాయండి, ఎల్ అంటే లాగర్థమిక్, ఐ అంటే ఇన్వర్స్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. అంటే ఎల్ ఫర్ లాగర్థమిక్ ఫంక్షన్ ఫస్ట్ రాయండి అమ్మా. మీకు తర్వాత వీటి యొక్క ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ రాయండి ఎల్ ఫర్ లాగర్థమిక్ ఫంక్షన్, ఐ ఫర్ ఇన్వర్స్, నెక్స్ట్ ఏంటండి ఏ ఫర్ ఆల్జీబ్రాయిక్, ఫస్ట్ రాయండి టీ ఫర్ ట్రిగ్నామెట్రిక్, T for trigonometric, E for exponential. Function. The function at bottom is always choose as second function. అంటే లాగర్థం బాటమ్ లో ఫస్ట్ ఫంక్షన్ ఏదిగా కన్సిడర్ చేస్తాము అంటే ఎల్. అంటే LIATEలో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇన్ దట్ ఆర్డర్. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఎల్ అంటే లాగర్థమిక్ ఆల్జీబ్రాయిక్ రెండు ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఫంక్షన్ లాగర్థమిక్, సెకండ్ ఫంక్షన్ ఆల్జీబ్రాయిక్. లేదు లాగర్థమిక్ ఎక్స్పోనెన్షియల్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఫంక్షన్ లాగర్థమిక్, సెకండ్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్, అలా అన్నమాట. ఇది రాయండి అమ్మా. నెక్స్ట్ ఒకటి రాయండి, రాశాక చెప్పండి. రాస్తారండి. The function at bottom is always the function at bottom is always as second function. అట్లాగే కాన్స్టెంట్ కూడా మధ్యలో రాయాల్సిన అవసరం లేదు.
the constant of integration only added at the end. No need to add it between them. Example. Okay, example. What is the integration of e power x into x dx? అంటే దీనిలో ఫస్ట్ ఫంక్షన్ ఏది, సెకండ్ ఫంక్షన్ ఏది, అది ఇంపార్టెంట్. అంటే ఇంటిగ్రేషన్ కావాలంటే ఇంటిగ్రేషన్ యువి ఫార్ములా ఏంటండి, ఇది సింపుల్ గా u అనేది ఫస్ట్ ఫంక్షన్. జనరల్ గా యువిలో ఫస్ట్ ఏది వస్తుంది, u వస్తుందా b వస్తుందా, యుఏ వస్తుంది. ఏ అంటే ఆల్జీబ్రాయిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ సందీప్ రెడ్డి. ఇదా, ఓకే ఆల్జీబ్రాయిక్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, యువి అంటే అర్థం ఏంటండి, u ఇంటూ ఇంటిగ్రేషన్ బి మైనస్ u డాష్ ఇంటిగ్రేషన్ బి, అదే కదా ఫార్ములా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫంక్షన్ ఏది, సెకండ్ ఫంక్షన్ ఏది? మనకి లైట్ లేదంటే ఐలేటే మీకు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వచ్చేటప్పుడు రివర్స్ చేసుకోవచ్చు, మీకు ఐలేట్ అనే వర్డ్ ఈజీగా ఉంటది కాబట్టి. అంటే ఫస్ట్ ఈ రెండిట్లో ఏది ఆర్డర్ ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి, ఈ పవర్ ఎక్స్ తీసుకోవాలా, ఎక్స్ తీసుకోవాలా? ఎందుకంటే ఇది ఎక్స్పోనెన్షియల్ కాబట్టి, బాటమ్ కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఫార్ములా ఏంటండి ఇక్కడ, ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ యూ డాష్ అంటే ఎక్స్ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అగైన్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ కి డెరివేటివ్ 1, ఈ పవర్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అగైన్ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఫార్ములా ఏంటండి, యువి ఫార్ములా, యు ఇంటిగ్రేషన్ బి మైనస్ ఇంటిగ్రేషన్ యు డాష్ ఇంటిగ్రేషన్ బి. ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకున్నాం, ఇది వచ్చింది. నోట్ చేయండి అమ్మా. ఆ ఫార్ములా ఉండదు నాన్న, యువిడబ్ల్యూ ఫార్ములా ఉండదు, ఎందుకంటే యూవీకే ఇబ్బంది కదా. అంటే మళ్ళీ చెయ్యాలి, అంటే యూవీ కట్టి దానికి అదే ఫస్ట్ ఫంక్షన్ కట్టి తీసుకుని మళ్ళీ చేయాలి. ఆల్ట్ ఆఫ్ వీడియో విజిబిలిటీ లేదా అండి నాన్న, విజిబిలిటీ ఉంది కదా? ఇప్పుడైనా ఆల్ట్ ఆఫ్ బానే ఉందమ్మా, ప్రవంత్ దావికి వీళ్ళందరూ చెప్తున్నారు ఆల్ట్ ఆఫ్. ఒకసారి నువ్వు చూడు నాన్న, మోహన్ అందరూ ఇప్పుడు ఓకేనా ఆల్ట్ ఆఫ్? ఓకే, ఆల్ క్లియరా? హెడ్ అండ్ షోల్డర్ ఆల్ క్లియరా? రైట్. ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాయండి. ఇది రాశారా? ఇంటిగ్రేషన్ లో u బై v ఉండదండి, ఇంటిగ్రేషన్ లో u బై v ఉండదు. నోట్ చేస్తారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్. ఫార్ములా ఏంటి, ఐలేట్ లో ఫస్ట్ ఏంటి ట్రిగ్నామెట్రీ, తర్వాత ఆల్జీబ్రా ముందా ఎక్స్పోనెన్షియల్ ముందా? ఆల్జీబ్రా ముందు. మళ్ళీ ఫార్ములా రాసుకోండి, జస్ట్ యువి అంటే u ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి. కొన్ని మనం ఫార్ములాలు అలవాటైనంత వరకు రాసుకున్నాం అనుకోండి, వేరేగా బైహార్ట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా వచ్చేస్తాయి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకుంటామండి ఇక్కడ, ఫస్ట్ ఫంక్షన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్, సెకండ్ ఫంక్షన్ ట్రిగ్నామెట్రీ. సో బాటమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆల్వేస్ టేకెన్ యాజ్ సెకండ్ ఫంక్షన్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్
dx minus u dash అంటే x dash into sin x dash dx dx అంటే ఇంటిగ్రేషన్ sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x dash x కి డెరివేటివ్ డాష్ అంటే డెరివేటివ్ ఇంటూ cos x మైనస్ cos x అంటే మైనస్ x cos x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos x కి ఇంటిగ్రేషన్ sin x. ఏదైతే సెకండ్ ఫంక్షన్ ఉందో 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సపోజ్ ఇంకో ఫంక్షన్ ఏమన్నాడంటే ఓన్లీ lnx ఇచ్చాడు, అంటే సెకండ్ ఫంక్షన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని టేకెన్ యాజ్ 1 గా కన్సిడర్ చేయండి. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ lnx అడిగాడు. సెకండ్ ఫంక్షన్ ఇవ్వాల కాబట్టి మనం దాన్ని దేనికి కన్సిడర్ చేయాలంటే 1 గా ట్రీట్ చేస్తాం. అంటే ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ సెకండ్ అంటే lnx ఇంటూ ఇంటిగ్రేషన్ 1 dx మైనస్, అంటే ఎప్పుడైనా సెకండ్ ఫంక్షన్ అనేది ఈజీగా ఇంటిగ్రబుల్ అయ్యేది మనం తీసుకోవడం, అంటే డైరెక్ట్ ఇంటిగ్రబుల్ అన్ని కూడా టేకెన్ యాజ్ ఫస్ట్ సెకండ్ ఫంక్షన్, ఎందుకంటే దానికి ఇంటిగ్రేషన్ ఈజీ కదా. 1 dx మైనస్ lnx కి డెరివేటివ్ ఎంత 1 by x, ఇంటిగ్రేషన్ 1 కి ఎంత x dx, x x క్యాన్సిల్ అయిపోతుంది, 1 కి ఇంటిగ్రేషన్ x, x ఇంటూ lnx మైనస్ 1 కి ఇంటిగ్రేషన్ x. సో టేకింగ్ x కామన్ lnx మైనస్ 1 నోట్ చేయండి అమ్మా. డాష్ మీన్స్ డెరివేటివ్ అమ్మా, డాష్ మీన్స్ డెరివేటివ్. మనం ఆల్రెడీ ఎప్పుడు డాష్ అంటే మనం ఏం మాట్లాడతాం, డెరివేటివే. ఇంటిగ్రేషన్ కి సెపరేట్ సింబల్ అంటే ఇదే ఎస్ఏ. ఇంటిగ్రేషన్ అంటే సమ్ ఆఫ్ ఇంటిగ్రల్. అసలు బేసిక్ డెఫినేషన్ అంటే ఇంటిగ్రల్ అంటే సమ్ ఆఫ్ సింబల్, సమ్ ఆఫ్ లో ఫస్ట్ లెటర్ ఎస్, ఎస్ ని సాగదీసాం, అదే సింబల్ కదా. ఓకే సార్, డెరివేటివ్ డెరివేటివ్ అంతే, డాష్ మీన్స్ డెరివేటివ్, రైట్ అన్న. కమింగ్ టు ద జనరల్ రూల్ ఆఫ్ రాయనమ్మా, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. General rule of integration by parts, keep the heading. First condition, u comma v are two functions. U comma v are two functions. Successive derivatives of u are u dash, u double dash, so on. u triple dash, ఇట్లా డాష్ లుగా మాట్లాడతాం. సక్సెసివ్ ఇంటిగ్రల్ ఆఫ్ vr, వీటిని సఫిక్స్ లో వాడదాం. v1 కామా v2 కామా v3 కామా సో ఆన్. Then integration of uv dx is equal to formula ఏంటి అంటే, uv dx ఫార్ములా ఫస్ట్ u dash v, u ఇంటూ v1. ఫస్ట్ ఏం చేసామండి, u ఇంటూ v1 మైనస్ u dash ఇంటూ v2. నన్న v రీసెంట్ గా వచ్చే సినిమా, ప్లస్ ఆల్టర్నేట్ లో ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ లో ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4 అప్ టు సో ఆన్. అండ్ ఎగ్జిస్ట్ అని రాసుకోండి ఇక్కడ, అంటే డిఫరెన్షియబుల్ ఎగ్జిస్ట్ అవ్వాలి.
ఎవరైనా మళ్ళీ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎగ్జిస్ట్ కానప్పుడు మనం చేయటానికి అవ్వదు. క్లారిటీ. అంటే సక్సెసివ్ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ యూఆర్ ఎగ్జిస్ట్ అయితే యూ డాష్, యూ డబుల్ డాష్, యూ ట్రిపుల్ డాష్ అట్లా. సక్సెసివ్ ఇంటిగ్రబుల్ ఆఫ్ విఆర్ ఎగ్జిస్ట్ అయితే v1, v2, v3 అయినప్పుడు ఇంటిగ్రేషన్ యూవి డిఎక్స్ అంటే ఫస్ట్ మనం యూవి లెటర్ లో ఫస్ట్ యూవిలో ఫార్ములా ఏంటి జనరల్ గా యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి అన్నాం. ఇంటిగ్రేషన్ వి అంటే v1 కదా, అందుకనే యూ ఇంటూ v1 తో స్టార్ట్ అవుతుంది. మైనస్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి అంటున్నాడు, అంటే ఇది సెకండ్ టైం, ఇది డాష్ అంటే ఈ ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి. అందుకే డెరివేటివ్ కన్నా ఇంటిగ్రేషన్ ఒక ఆకు ఎక్కువే తిన్నది, ఎందుకంటే డెరివేటివ్ ఇంటిగ్రేషన్. ఇది యూ v1, ఇది యూ డాష్ అయినప్పుడు v2, యూ డబల్ డాష్ అయినప్పుడు v3, ఆల్టర్నేట్ లో ప్లస్ మైనస్. నోట్ చేయండి అమ్మా. ఎగ్జాంపుల్ e పవర్ x ఇంటూ సపోజ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఇంటూ e పవర్ x అన్నాడు అనుకోండి. దేనిని u అనుకోవాలి, దేనిని v అనుకోవాలి? అంటే ఈజీలీ ఇంటిగ్రబుల్. ఇది ఎప్పుడు e పవర్ x కదా, దీన్ని v అనుకున్నాం అనుకోండి, దీనికి ఫస్ట్ ఇది రాసుకుంటాం. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ x కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ x మైనస్ దీనికి డెరివేటివ్ అంటే 2x మైనస్ 2 ఇంటూ ఈ పవర్ x, తర్వాత మళ్ళీ దీనికి డెరివేటివ్ 2 ఇంటూ ఈ పవర్ x. అట్లా ఎలాగ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పుడు డిస్కస్ చేద్దామండి. ఎగ్జాంపుల్ రాయడం నోట్ చేసుకోండి, నోట్ చేయండి అమ్మా. హలో, ఏం చెప్పు, క్లాస్లో ఉన్నానమ్మా, చెప్పమ్మా. చెప్పమ్మా. నేను క్లాస్లో ఉన్నాను, క్లాస్ అయ్యే కాల్ చేస్తానమ్మా. ఇది నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, టుమారో విల్ కంటిన్యూ. ఇంటిగ్రేషన్ యూవీడబ్ల్యూ ఉండదు. వీటికి రిలేటెడ్ గా రేపు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్దాం, అప్పుడు మీకు మళ్ళీ ఇంకా క్లారిటీ వస్తుంది. ఈలోగా నిన్న చెప్పిన సమ్స్ అన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. u1 సఫిక్స్ లో రాస్తాం అంతే. u డాష్ అనేది ఒక ఫంక్షన్ కదా, దానికి ఉండొచ్చు. రైట్ అండి, మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ. వంశీధర్ చెప్పమ్మా. వంశీధర్ మాట్లాడాలా? వంశీ చెప్పు. వంశీ డౌట్ చెప్పమ్మా, లేదంటే పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే చరణ్, డే ఆఫ్టర్ టుమారో ముందుగా రిలీజ్ చేస్తా ఉంటారా సినిమాని? ఒక అబ్బాయి వి అనే సినిమా, వి సింబల్ రాశాను కదా, వి అనే సినిమా డే ఆఫ్టర్ టుమారో అంటే అది ముందే మనం రిలీజ్ చేస్తాం, మళ్ళీ మనకి ఏమైనా పోలీస్ కేసు అట్లాంటివి అవుతాయంటావా? సరేనన్నా, బాయ్, టేక్ కేర్.